స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి చంద్రగ్రహణం మనకి కనిపిస్తుందా, ఒకవేళ కనిపిస్తే కనుక మనం నియమాలు పాటించాలి అంటారు. ఎటువంటి నియమాలు పాటించాలి, ఈసారి వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం ఎలాంటి ప్రభావాలను చూపబోతోంది ఎవరెవరిపైన, ఇవన్నీ తెలుసుకుందాం. చంద్రగ్రహణం అనగానే మనలో ఒక చిన్న భయాందోళన నెలకొంటుంది. సూర్యగ్రహణం మొన్న, అలాగే ఇప్పుడు చంద్రగ్రహణం. ఈ మధ్య వ్యవధిలో చాలామంది చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు. వీటికి కారణం ఏంటి, అలాగే మున్ముందు కాలంలో కూడా ఇవి ఉంటాయా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రభావాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చంద్రగ్రహణం ఇప్పుడు ఎన్నో తారీఖు అండి? 3వ తారీఖు. సమయం ఇవి ఒకసారి చెప్తారా, ఎప్పుడు ఉంది, ఎట్లా? మధ్యాహ్నం 3:30 తర్వాత ఉంది. ప్రధానంగా గ్రహణం విషయం గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎవరికి. ఎందుకండి? ఎందుకంటే ఎవరి కర్మకి ఎవరి కర్తలు. మంచి చెబితే వినేతత్వం మనిషిలో పోయిందండి. నాన్న ఇది బాగుంటుంది, ఇది మంచిది అని చెబితే దాని జోలికి వినట్లా. ఏదైతే కనుక చెడుది ఉంటుందో దాన్ని ఆకర్షించి దాని దగ్గరికి వెళ్ళి చెడిపోతున్నారు మనుషులు. ఇటువంటిప్పుడు గ్రహణం గురించి చెప్పవలసిన కర్మ నాకెందుకు? నేను అనుకున్న విషయం. ఎవరు ఎలా పోతారు నాకు అవసరం ఏంటి, పోతే పోతారు అనుకున్నాను. కానీ అండి ముందు వాస్తవంగా నిన్నటి వరకు అదే అనుకున్నా. కానీ ఒక క్షణము నా 42 సంవత్సరాల జీవితంలో ఊహ తెలిసి ఒక 35-36 సంవత్సరాలు అనుకుంటే 72 గ్రహణాలు చూశా. ఈ 72 గ్రహణాలలో ఎప్పుడూ జరగనటువంటిది ఒక 3 రోజుల క్రితం జరిగింది. ఆ తత్కారణంగా గ్రహణం గురించి వివరించాలి, చాలా మందికి చావు బ్రతుకుల్లో ఉన్నారన్న విషయం అర్థమైందండి. ఒక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఖగోళాన్ని రాసినటువంటి ఏకైక వ్యక్తి 70-73 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. 80 ఉంటాయి. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితమే 1980 కన్నా ముందే 60 సంవత్సరాలు పంచాంగం రాసేశారు. ఇప్పుడు రాస్తున్నారు చాలా మంది. 80కి ముందే రాబోయే 60 సంవత్సరాలు ఎలా ఉంటుంది మొత్తం లిఖించేసేసి పంచాంగాలు ఇచ్చారు. కానీ ప్రతిదానికి కూడా కాపీ అనేటువంటిది అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా రాష్ట్రాల నుంచి మార్పులు చేర్పులు చేసి అది రావడం వల్ల ఇక నేను ఏ పరిస్థితుల్లో కూడా పంచాంగం రాయకూడదని భీష్మ ప్రతిజ్ఞ చేసుకొని కూర్చున్నాడు. ఆయన్ని కలవటం కోసమని చెప్పి తలపండిన మహామహులు ఆయన చూపు మా మీద పడ్డ మా జీవితాలు మారిపోతాయి అని, కొన్ని లక్షల మంది జీవితాలు మారేయట్లా. ఆయన చూపు మా మీద పడ్డ మా జీవితాలు మారతాయి అని చెప్పి ఇంటికి వచ్చి రోజుల తరబడి కూర్చొని కనీసం చూపు కూడా చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్తా ఎందువల్లనంటే వితౌట్ నా పర్మిషన్ లేకుండా నువ్వు నా ఇంటికి వస్తే నేను ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎవరివైతే నాకెందుకు? నువ్వు ఎవరివైనా కావచ్చు కాక, డోంట్ కేర్. నేను రమ్మన్నప్పుడు నువ్వు రావాలి. నా అనుమతి నుండి నువ్వు రాకూడదు. నువ్వు వస్తే నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అంటే, భరతుడు ఎలా అయితే రాముడు వారి పాదాల శిరస్సుని పెట్టుకుని వెళ్ళారో ఆ రకంగా గురుగారిని మనం చూడలేకపోయినా కనీసం ఆయన పాదుకలకైనా నమస్కారం చేసుకుని వెళ్ళాలని చెప్పి మహా ఆర్డీఓలు కానీ కలెక్టర్స్ కానీ నాకు తెలుసు ఎవరిని రాని ఇంటికి. ఆయన ఇంటికి రమ్మని పిలిచారు. మేము కూడా వితౌట్ పర్మిషన్ ఇంటికి వెళ్తే ఇంటికి రానిరు. ఒక డాబా పక్కన పాక పిలవందే మేము ఇంటికి వెళ్ళినా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టేస్తారు. కడుపు నిండా భోజనం పెడతారు, అందరూ సందేహం లేదు. ఎంతమంది వెళ్ళినా ఆయనకి కలియుగ కర్ణుడు అని పేరు. నాకు తెలిసి ఆ ఊరిలో దేవాలయంలో మనకి మామూలుగా కూడా భిక్షాటం చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనానికి రాత్రి భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. భోజనాలు అక్కడ చేసి కడుపు నిండా మళ్ళీ ఇక్కడికి వచ్చి భిక్షాటం చేసేవారు. అంతటి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా వితౌట్ పర్మిషన్ మేము వెళ్ళినా ఇంట్లోకి రానిరు. ఆయన ఈ 42 సంవత్సరాల్లో ఊహ తెలిసిన తర్వాత 72 గ్రహణాలు ఎన్నో దాటి ఏనాడు పిలిచి ఇలా ఉంటుంది ఇలా ఉందని చెప్పి చెప్పాల. అటువంటిది ఆయన పిలిచి కేవలం ఆ విషయం చెప్పడానికి పిలిచి 4 విషయాలు చెప్పారు. గ్రహణం ప్రాణాంతకం, గ్రహణం ప్రాణాంతకం. కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియదు. మనం 10 మంది మంచి కోరు ఏదైనా చెప్పవచ్చు, బట్ కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ కర్మ అంతకు మించి మనం అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది.
సింహరాశికి మేషరాశికి ఉన్నటువంటి విధానం ఒకటి. ఈ రాశిలో ఉండేటువంటిది 60% అయితే ఈ లగ్నంలో కర్కాటక లగ్నంలో మాత్రము 1000% దోషం ఉంది. సామాన్యమైన దోషం కాదు. ఏ పరిస్థితులలో కూడా ఆ 3వ తారీఖు గ్రహణం రోజు నాడు ఇంట్లోంచి గడప దాటి బయటికి రావద్దు. లేదంటే నేను చెప్పేవాడిని కదండి, గడప దాటి బయటికి రావద్దు. బయటికి వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే మరి నన్ను అడగద్దు. ఆ స్థితి ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం గడప దాటకుండా, ఇవాళ ఉదయం కూడా ఫోన్ చేశారు నాకు 9 గంటలకి. అసలు మాకు తెలిసి ఆయన ఫోన్ చేయరు, పిలవరు, పిలవకుండా వెళ్తే ఒప్పుకోరు. ఆయనకి దూర్వాసురుడు అనే పేరు, విశ్వామిత్రుడు అని కూడా పేరుంది. అటువంటిది ఇవాళ ఉదయం కూడా మళ్ళీ అదే చెప్పారు ఫోన్ చేసి, ఏ పరిస్థితులలో 3వ తారీఖు గ్రహణం రోజు నాడు గడప దాటి బయటికి కాలు పెట్టకు. నీకు ఏది వస్తుందన్నా నువ్వు ఉంటే అంతకు మించి నీకు అన్నీ వస్తాయి, కానీ గడప దాటి బయటికి కాలు పెట్టకు. ఆ రోజునాడు ప్రశాంతంగా మహాలింగార్చన చేసుకో. మర్నాడు ఉదయం పొద్దున్నే ఈ గ్రహణానికి సంబంధించినటువంటిది ఒక వెండి సర్పము, ఒక రూపు చంద్రబింబం, తర్వాత వెండి గ్లాసు, ఒక వస్త్రంతో కలిపి పొద్దున్నే దానం ఇచ్చి, ఇది చేసుకోగలిగితే తిరుగుండదు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పేటప్పటికీ అనుకున్నా. సరే, ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అయినా విశ్వసించే వాళ్ళు ఉంటారు. మేషరాశి సింహరాశికి ప్రభావం అయితే గట్టిగానే ఉందన్నారు. అంతకు మించి 1000% కర్కాటక లగ్నంలో ఎవరైతే జన్మించారో వారికైతే చాలా దారుణమైన స్థితి ఉంది అనేటువంటిది బాగా చెప్పడం జరిగింది. ఆ విషయం అనేటువంటిది తెలియచెయ్యాలి ప్రతి మనిషికి. గ్రహణ నియమాలు ఏమిటి అనే విషయం పక్కన పెడితే, ఆ రోజు 3వ తారీఖు ఉదయం నుంచి 4వ తారీఖు ఉదయం దానం ఇచ్చే వరకు గడప దాటి బయటికి కాలు పెట్టవద్దు. ఇది వాళ్ళు ఇప్పుడు వినేటువంటి వాళ్ళు హెచ్చరిక అనుకోవచ్చు, జాగ్రత్త చెబుతున్నాను అనుకోవచ్చు, ఆయన ఏదో ఆయన నోటి దోల కొద్ది చెబుతున్నాడు అనుకోండి. ఇందాక అదే అన్న, ఎవరి కర్మకి ఎవరి కర్తలు. చెప్తే వినాలి ముందు, విన్న తర్వాత నువ్వు ఆచరిస్తావా ఆచరించవా అనే దృష్టి నువ్వు నిర్ణయం తీసుకో. వినటానికి కూడా నీకు పూర్తిగా మనస్కరించలేదు, ఏముంది అనుకున్నప్పుడు నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి తెలుసుకోవాల్సిందేనండి. ఎందువల్లంటే అందుకనంటే నేను వద్దు అనుకున్నదాన్ని ఎందుకు చెప్పాను అంటే, అంతటి పెద్ద మనిషి నాకు తెలిసి మహామహుడండి, సామాన్యమైన వాళ్ళైతే కాదు. ఇంటికి వచ్చి మాట్లాడకపోతే 4 రోజుల పాటు మళ్ళీ అమ్మ మేము వెళ్ళొస్తామమ్మా అని అమ్మగారికి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోతే, వాళ్ళ ఊరిలోకి దిగంగానే అమ్మ మేము దిగామమ్మా అని ఫోన్ చేస్తే, దిగారా గురుగారు ఒకసారి రమ్మన్నారు అని చెప్తే తిరుగు బస్సు ఎక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వస్తే గురుగారు అంటే దేనికి వచ్చా, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి వస్తే దేనికి వచ్చావు అంటే, ఏంటది గురుగారు మిమ్మల్ని చూడాలని చెప్పి వచ్చాను, చూశాక బయలుదేరి వెళ్ళిపో అంటే. ఆయన మాట విన్నా చాలు అంటే ఈ గ్రహం నువ్వు అక్కడ ఉండి శాసిస్తాడండి వాళ్ళ. ఆయన రేపు ఉదయం 10:20 ఏం జరుగుతుందో రాసిస్తే జరిగి తీరాల్సిందే. అటువంటి వ్యక్తి భూమి ఇంకెవరూ లేరు. ఆయన పిలిచి ప్రత్యేక ఫోన్లో కూడా చెప్పచ్చు, నువ్వు రా అని చెప్పి పిలిచి, మామూలుగా అంత తొందరగా ఏ పరిస్థితుల్లో కూడా రమ్మని చెప్పరు. అటువంటిది పిలిచి 15 నిమిషాలు మాట్లాడటానికి, కేవలం 15 నిమిషాలు నాతో ఈ విషయం గురించి మాట్లాడటం కోసం పిలిచి విషయం చెప్పారు అంటే అందులో ఎంతటి ప్రభావం ఉంది, ఎంతటి దారుణం మనం చూడబోతున్నాము. మేషరాశి సింహరాశికి ఎంతటి ప్రభావం ఉంది, ఈ రెండు పక్కన పెడితే అంతకమించి కర్కాటక లగ్నం 1కి 10 సార్లు ఇదే మాట చెప్పారు. ఈ లగ్న ప్రభావం ఉంది కాబట్టి ప్రాణం పోతుంది అన్నా, ఏదన్నా నీకు ₹1,00,000 డబ్బులు వస్తాయన్నా గడప దాటి కాలు బయటికి పెట్టద్దు. మర్నాడు 4వ తారీఖు ఉదయం దానం ఇచ్చే వరకు అని చెప్పి ఉన్నారు. కాబట్టి కొంతమంది అయినా ఈ కర్కాటక లగ్నం వారు, ఈ మేషరాశి వారు వీరు చూసి జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి అమోఘమైన యోగం రాబోతుంది. 5.5-6 సంవత్సరాలు తిరుగులేదు వాళ్ళకి. వాళ్ళు ఏది ముట్టినది బంగారమే. అంతటి అంత అద్వితీయమైన యోగం ఉంది దానికి గండం. కాబట్టి ఏ పరిస్థితులలో కూడా ఎన్ని పనులున్నా ఆ ఒక్కరోజు
అదొకటి చాలా, అంటే దానం ఇచ్చేటప్పుడు వెండి గ్లాసు, వెండి గ్లాసు. అంటే వెండి పాత్ర ఒకటి, చంద్రబింబం. సర్పం, వెండి సర్పం ఒకటి, బింబం, చంద్రబింబం. ఈ మొత్తం కలిపి ఒక తెల్లటి వస్త్రంలో పెట్టేసి పొద్దున్నే తీసుకుంటారా అండి ఎవరైనా? తీసుకుంటా. తీసుకుంటారా? నేనైతే ఆ రోజు ఉదయం 6:30 కల్లా ఇంటికి రమ్మని చెప్పి ఒక ఆయన్ని చెప్పేసారా? దారదత్తం చేసుకుంటానండి, వచ్చి నేను మీకు అది వచ్చేసేస్తే మీకు దానం ఇచ్చేస్తా అని చెప్పాను. మరి ఆ రోజంతా ఏం చేయమంటారు? గ్రహణం రోజంతా? గ్రహణం రోజంతా కూడా పరమేశ్వర ఆరాధన చేసుకుంటూ సాయంత్రం గ్రహణం 3:30 సమయంలో గ్రహణం ప్రారంభం నుంచి నేనైతే ఇంట్లో మహాలింగార్చన చేసుకుంటా. మహాలింగార్చన పూర్తయ్యేంత వరకు నేను లైవ్ పెడతా, కనీసం అది చూసి నమస్కారం చేసుకోమనండి. వేరే అంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా పిలిచి అభిషేకం ఏమైనా చేయించుకుంటా అంటే ఓకే, లేని పక్షం కనీసం ఆ మంత్రాలు వింటూ 360 శివలింగాలకి ప్రత్యేకంగా దేనికి దానికి మంత్రం 11 ఆవరణార్చనలతో ఉంటుంది, అది నేను చేసుకుంటా. కాబట్టి కనీసం లైవ్లో చూసైనా ఆ గ్రహణ ప్రభావం నుంచి తప్పించుకోవాలి ప్రతి ఒక్కరూ అనేది నేను కోరుకుంటున్నాను. ఎందువల్ల అంటే అంతటి కర్మ ప్రారంధం అనుభవించటము, అంతటి కర్మ ప్రారంధాన్ని తప్పించుకోవటం అనేటువంటిది మూలంగా ఆ గ్రహణం అనేటువంటి తీసుకొచ్చింది. మన భారతదేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో ఉంది, సంపూర్ణంగా ఉంది. చెప్పాక ఊహ తెలిసిన తర్వాత 72 సూర్యచంద్ర గ్రహణాలలో ఇంతవరకు నేనేనాడు ఆయన మమ్మల్ని పిలిచింది లేదు, మేము వెళ్ళింది లేదు, మొదటిసారి జరిగింది. కాబట్టి ఎంతో అసలు మామూలుగా నేను ఎవరి మాట వినడం తెలుసు, అతనికి ఏం చెప్పినప్పటికీ కూడా వినడం తెలుసు, అయినప్పటికీ కూడా పిలిచి చెప్పారు అని అంటే ఓకే, మనం కొన్ని పరిస్థితుల్లో పెద్దల మాట మనం కాదనకూడదు. చెప్పారు అని అంటే ఎందుకు చెప్పారు, ఆచరిస్తే మంచిదే కదా. అంతే కదండి. ఇప్పుడు ఏదన్నా అనర్థం జరిగితే కుటుంబం రోడ్డు మీద పడుతుంది, ఆచరించాము, ఎలాంటి అనర్థం జరగలేదు, ఇంట్లోంచి బయట కదలద్దు ఉన్నారు, మంచిది. కాబట్టి ప్రతి మనిషికి యథావిధిగా మాత్రం ఈ విధానాన్ని అనుసరిస్తే చాలా మంచిది. సింహరాశి, మేషరాశి ఈ రెండిట్లకి 60% ఉంది అని అంటే కర్కాటక లగ్నానికి 100% ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవడం మంచిది. వివరించారు, ధన్యవాదాలు గురుగారు. ప్రేక్షకులందరికీ కూడా విన్నపం అండి, ఎవరిని భయపెట్టాలని ఈ వీడియో చేయటం కాదు, ఒక ఇంత జాగ్రత్తగా ఉంటారనే భావన. గ్రహణం ఉంది మనకు అనిపిస్తుంది కాబట్టి కొన్ని నియమాలు మనం పాటించుకుంటాం. విశేషంగా ఏవైతే గురువుగారు చెప్పారో మేషరాశి, సింహరాశి, అలాగే కర్కాటక లగ్నం వాళ్ళు ఇంటి పట్టునే ఉండి మీరు చక్కగా భారతీయ శంకరపీఠం వారి యూట్యూబ్ ఛానల్లో గురువుగారు అభిషేకం చేస్తారు, శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా. అది మీరు వింటూ ఆ రోజంతా గడపండి, స్వామివారి ధ్యానంలో ఉండండి. తర్వాత రోజు ఏవైతే చెప్పారో ఆ దానాలు ఇవ్వండి, అంత మంచి జరుగుతుంది. స్వామి పైన భారం ఎంత.